హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడానికి ఎంతో విశిష్టమైన రోజు. ఈరోజు చాలామంది ఇళ్లలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు చేస్తారు. అయితే ఈ పూజతో పాటు ఐశ్వర్య దీపంగా భావించే ఉప్పు దీపాన్ని కూడా భక్తితో వెలిగించవచ్చని పెద్దలు చెప్తారు. ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ప్రతికూలతలు అనేటివి తొలగి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని భక్తులు దీన్ని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో కలతలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే ఈ దీపాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత ఉప్పు తీసుకోవాలి, ఎలాంటి ప్రమిదలు వాడాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు వెలిగించాలి, ఇలాంటివి ఇవన్నీ కూడాను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అయితే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం కోసం కావాల్సినటువంటి వస్తువులు ఏమిటంటే, ఒక రాగి లేక ఇత్తడి ప్లేట్ తీసుకోండి, 2 మట్టి ప్రమిదలు, రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ఒత్తులు, కొన్ని పూలు. మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే చిన్న మట్టి ప్రమిదనైనా మీరు అంటే పెద్దవి అందుబాటులో లేకపోతే చిన్నదైనా ఉపయోగించుకోవచ్చు. స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలో మాత్రం ఈ దీపాన్ని చేయకుండా ఉంటే మంచిది. ముందుగా ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి ప్లేట్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. పసుపుతో కొద్దిగా నీరు కలిపి పసుపును పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ పసుపును ప్లేట్ చుట్టూ అందంగా రాసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే కుంకుమ బొట్లు పెట్టాలనుకుంటున్నామో అక్కడ ముందుగా కొద్దిగా గంధం పెట్టి ఆ గంధం మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇదే విధంగా 2 మట్టి ప్రమిదలను కూడా పసుపు రాసి గంధం మరియు కుంకుమతో అలంకరించుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ మన సంప్రదాయంలో మంగళకరమైనవిగా భావిస్తారు కాబట్టి ఇలా చేస్తే మంచిది. అయితే ఇప్పుడు ఉప్పు దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందు పెద్ద మట్టి ప్రమిదను ప్లేట్ మధ్యలో పెట్టుకోవాలి. అందులో రాళ్ళ ఉప్పును నిండుగా వేసుకోవాలి. 3 గుప్పెళ్ళు ఉప్పు వేసుకోవచ్చు లేదా ప్రమిద నిండేంత వరకైనా ఉప్పు అనేది తీసుకోవచ్చు. ఆ ఉప్పు ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపు, చిటికెడు కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై మరొకటి పెట్టుకోవాలి. 2 ప్రమిదల మధ్యలో కొద్దిగా అక్షింతలు వేసి ఆ తర్వాత ప్రమిదపై ప్రమిదను పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసుకోవాలి. అందుబాటులో ఉన్నదాన్ని భక్తితో ఏదైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. దీపాన్ని ఎప్పుడు వెలిగించాలంటే, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8-9 లోపు ఎప్పుడైనా మీరు వెలిగించవచ్చు. కానీ గోధూళి అనేది ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో వెలిగించినటువంటి దీపానికి మరింత పవర్ఫుల్ కాబట్టి 5:30 నుంచి 6:30, 7:30 ఈ మధ్యలో వెలిగిస్తే చాలా శ్రేష్టమని పండితులు చెప్తున్నారు. ముందుగా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపాన్ని వెలిగిస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికలను అమ్మకు చెప్పుకోండి. అయితే ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలి అనే విషయానికి వస్తే, పూజ పూర్తయ్యాక ఈ దీపాన్ని పూజా స్థలంలోనే ఉంచుకోవచ్చు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలని కొందరు సూచిస్తారు. అయితే దీపాన్ని గ్యాస్ స్టవ్ దగ్గరగా లేదా ప్రమాదకరమైన ప్రదేశంలో మాత్రం పెట్టకండి. అగ్ని ప్రమాదం జరగకుండా స్థిరమైన, సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే దీపాన్ని ఉంచాలి. కాబట్టి పిల్లలు, పెంపుడు జంతువులు అందుకోలేని ప్రదేశంలో పెట్టడం కూడా చాలా వరకు మంచిది. అయితే కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏంటంటే ఇంట్లో తిప్పుకోవాలా అని. కొంతమంది సాంప్రదాయంగా వెలిగించిన దీపాన్ని ఇంట్లోనే గదుల చుట్టూ తిప్పుతూ ప్రార్థనిస్తారు. మీరు కూడా ఈ పద్ధతిని అనుసరించాలనుకుంటే దీపంని జాగ్రత్తగా పట్టుకొని పూజా గది, హాలు, వంటగది వంటి ప్రదేశాల వద్ద భక్తితో ప్రార్థించవచ్చు. అయితే దీపాన్ని పట్టుకొని నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాబట్టి అలా చేయకపోవటమే మంచిది. అయితే ఎంతసేపు ఉంచాలి అని కూడా ఉంది. దీపం వెలిగించిన తర్వాత సురక్షితంగా అంటే ఆ నూనె అంతా అయిపోయేంత వరకు పూర్తిగా వరకు ఉంచుకోవచ్చు. ఉప్పును మాత్రం వెంటనే పారేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మీ ఇంటి ఆచారం ప్రకారం
కొంతకాలం ఉంచుకోవచ్చు. తర్వాత ఆ ఉప్పుని సాధారణంగా ఉపయోగించకుండా శుభ్రమైన ప్రదేశంలో లేదా పారే నీళ్ళలో దాన్ని కలిపేయచ్చు. మట్టి ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఉప్పు దీపాన్ని అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి, డబ్బులు 4 దిక్కుల నుంచి వస్తుంది అనేవి భక్తితో ఇది మన సంప్రదాయంలో భక్తితో చేసే ఒక ఆధ్యాత్మిక పద్ధతి. భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ మన జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొనసాగాలి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే ప్రధానం కాబట్టి ఈరోజు వీలైనంత భక్తితో పూజించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం, సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కామెంట్ బాక్స్లో శ్రీ ధనలక్ష్మీదేవి నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు.